తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో మేకల మల్లిబాబు యాదవ్, టీపీసీసీ కార్యదర్శి పుచ్చకాయల వీరభద్రం యాదవ్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ ప్రజాసేవలో ముందుండే యువ నాయకుడని అన్నారు. ఆయనను రౌడీగా ముద్ర వేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. 50 లక్షల యాదవుల తరపున ఆయనకు మంత్రివర్గ స్థానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలు కుల ఆధారిత వ్యాఖ్యలు చేయకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలు జిల్లాల యాదవ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్రం తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి యాదవులు అంతా కూడా ఈరోజు మీడియాకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఒక్కళ్ళు కూడా లేరు యాదవ్స్. దాంట్లో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ గుర్తించి ఈ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతం మొత్తం తిరిగాం. ఎక్కడ చూసినా కూడా నవీన్ యాదవ్ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకు అంటే వారి నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు నవయువ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకుంటూ ఉన్నారు. ఎవరు అన్నా అంటే నేనున్నా అని వాళ్ళు ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళ తలుపు తట్టితే వాళ్ళు ఆపదలు ఆదుకుంటూ ఉంటే, చాలామంది పేద పిల్లలను చదివిస్తూ ఉంటే ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు రౌడీ అంటూ ఉన్నారు. ఎవరు రౌడీ అని చెప్పి అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. రౌడీ పెద్ద రౌడీ నువ్వు, గుండావు నువ్వు. ఈరోజు రవిడి దగ్గర ఆ రోజు నువ్వు ఉద్యమం చేసినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు చిన్న శ్రీశైలం యాదవ్ గారి దగ్గర ప్రసార రథం తీసుకొని డబ్బులు తీసుకొని బిడ్డ పెళ్లికి డబ్బులు తీసుకొని ఎన్నో రకాలుగా చిన్న శ్రీశైలం కుటుంబాన్ని వాడుకొని వాళ్ళని ఈరోజు రౌడీ అంటాం. ఎంత దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా మీ కొడుకు రౌడీ, మీ పార్టీ రౌడీ, మీరు రౌడీ. గతంలో చనిపోయినటువంటి వ్యక్తి మహానుభావుడు చనిపోయింది అనకూడదు, కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో ఒక వలసవాదికి వచ్చి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి 6 గ్యారంటీలను అమలు చేస్తూ 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నారు. ఇలా ఏదో మాట ప్రకారంగా గృహలక్ష్యం కింద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలు ఇయ్యనటువంటి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు. సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఇయ్యనటువంటి ఇంద్రమ్మ గృహాలు ఈరోజు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వారం రోజుల్లోనే ఇల్లు పడేటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఇలా అదేవిధంగా గతంలో 108 అదేవిధంగా ఫీజు నియమనం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నవీన్ యాదవ్కి జూబ్లీహిల్స్ ఓటర్స్ అంతా కూడా బ్రహ్మరథం పెట్టి గెలిపించుకొని జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జై హింద్, జై యాదవ్, జై యాదవ్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.